హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో దివాళీ పండుగకు ఈజీగా చేసుకునే 4 రకాల రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 4 రెసిపీస్ కూడా చాలా సింపుల్గా, ఎక్కువ శ్రమ లేకుండా, తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా అయితే మనం సూజీతో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. చిన్నగా ఉండే జార్ని తీసుకోవాలి. దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ రవ్వ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి బాగా వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మంచిగా వేయించుకోవాలండి, కమ్మటి స్మెల్ వచ్చే వరకు. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మనం ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు జామున్స్ అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లు తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 2 కప్పుల వేడి చేసుకున్న పాలను వేసుకోవాలండి. 2 కప్పులు వేసుకోవాలండి. కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుందండి. 2 కప్పుల పాలు వేసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వ పొడిని వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఉంచుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇక్కడ మనకు జామున్స్ అనేవి చాలా సాఫ్ట్గా, ఇంకా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా రావడానికి నేను దీనిలో ఒక 2 టీ స్పూన్ల మైదా వేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా క్రాక్స్ రాకుండా, విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా పాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అచ్చం బయట ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా మంచిగా దగ్గర అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాస్త చల్లారించుకోవాలండి. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. రవ్వ చల్లారే లోపు మనము పాకాన్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. 1.5 కప్పులకు మనము 2 కప్పుల షుగర్ వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు పాకం ఎక్కువ కావాలంటే 2 కప్పులైనా వాటర్ వేసుకోవచ్చండి. షుగర్ మాత్రం 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా షుగర్ని మొత్తం కరిగించుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసము ఒక 2 యాలకులను ఇలా దంచుకొని వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఈ పాకం మొత్తం మనకు కాస్త స్టిక్కీగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఏమి కలర్ యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే దీంట్లో ఒక డ్రాప్ వరకు కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు. నేను ఏం వేయట్లేదండి దీంట్లో. చూడండి, ఇలా పాకాన్ని మనకు వేళ్ళకు ఇలా కాస్త స్టిక్కీగా ఉందంటే గులాబ్ జామున్ పాకం ఎలా ఉంటుందో అలా ఉండదండి. స్టిక్కీగా ఉన్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచి 1 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం జామున్స్ని రెడీ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో పించ్ ఆఫ్ సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా వేసుకుంటే మనకు జామున్స్ లోపల వరకు వేగి సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కాస్త మిశ్రమం గట్టిగా అనిపిస్తుందండి. కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. గులాబ్ జామున్ పిండి ఎలా ఉంటుందో అదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. పాలు ఒకటేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి.
పిండి కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ముందుగా ఇలా అరిచేతుల్లో ఉంచుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసి రౌండ్గా చేసుకోవాలండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని జామున్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా చేసుకోవాలండి. ఇక నేను మరొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా ముందుగా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా లైట్గా రౌండ్గా చేసుకోవాలండి. అప్పుడే మనకు పైన క్రాక్స్ అనేవి రావు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని లోలో ఉంచి అన్ని గులాబ్ జామున్స్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కొంచెం సెట్ అయిన తర్వాత పైనుంచి ఇలా ఆయిల్ పోస్తూ ఉండాలండి. ఇలా ఆయిల్ పోస్తుంటే మనకు మంచిగా రెండు వైపులా వేగి మంచిగా వస్తాయండి. అదే మనం వేగక ముందు మిక్స్ చేసుకుంటే విరిగిపోతాయండి. ఇలా మంచి రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా వేగి లోపల పచ్చిదనం అనేది ఉండదు. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలు తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. వేడి మీదనే ఇలా మనం పాకంలో వేసుకోవాలి. అప్పుడే జామున్స్కి పాకం మంచి పట్టి చాలా బాగా టేస్టీగా వస్తాయండి. ఇదే విధంగా ఒకవైపు ఫ్రై చేసుకుంటూ ఒకవైపు ఇలా పాకంలో వేసుకోవాలండి. ఇలా పాకంలో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని 1 నుంచి 2 గంటల పాటు ఇలా వదిలేసేయాలండి. అప్పుడే మనకు లోపల వరకు మంచి పాకం పోయి సాఫ్ట్గా వస్తాయండి. ఇక నేను ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకం బాగా పీల్చుకొని సాఫ్ట్గా అయిపోయినాయండి గులాబ్ జామున్లు అయితే. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వింగ్ చేసుకుందామండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కప్పు బొంబాయి రవ్వతో ఇలా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే పిల్లలకు హాలిడేస్ కాబట్టి స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇలా టేస్టీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తాయండి, అంత కమ్మగుంటాయి. మా పిల్లలైతే చేస్తుంటేనే ఇలా తినేస్తున్నారండి, అంత కమ్మగుంటాయి. ఇక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తాను లోపల వరకు ఎంత బాగా వచ్చినాయో. జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంటాయండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయండి. చూడండి లోపల వరకు ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చినాయో. మన సెకండ్ రెసిపీ వచ్చేసి రవ్వతో లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. నేను 2 కప్పుల సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. 2 కప్పులు తీసుకోవాలి. ఏ కప్పుతో అయినా మీరు కరెక్ట్గా కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. అదే కప్పుతో మనం ముందుగా అయితే నేను 1 కప్పు పాలు వేసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు. మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దండి, మీడియంగా ఉండాలి. ముందుగా 1 కప్పు వేసుకొని మరొక కప్పు తీసుకొని దాంట్లో నుంచి సగం వేసుకొని సగం పక్కకు పెట్టుకున్నానండి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మనం రవ్వను బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా పాలు మొత్తం రవ్వను పీల్చుకున్నాయి కాబట్టి మిగతా 1/2 కప్పు కూడా పాలు దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాలు ఇంకా రవ్వను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 5-10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు ఇది రవ్వ ఇంకా పాలు కూడా బాగా పీల్చుకొని మిశ్రమం కాస్త గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పాలు మొత్తం రవ్వను బాగా పీల్చుకొని గట్టిగా అయిపోయిందండి మిశ్రమం అనేది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పాలనైనా లేదంటే నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇలా ఉండాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే బ్యాటర్ పల్చైతే కూడా సరిగా రావండి లడ్డూలు అనేవి. ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటే లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా నెయ్యిని ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని ఇలా పెంకకు అప్లై చేసుకోవాలండి. ఇలా పెనానికి అప్లై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఒక గరిటెడు పిండి వేసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా
స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు వేడిగా ఉంటే ఇలా ప్యాన్కి అతుకున్నట్టయితే మీరు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. వేసేటప్పుడు ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని పైన తడి ఆరిన తర్వాత చూడండి, ఇలా కాస్త పైన తడి ఆరిన తర్వాత ఇప్పుడు దీనిపైన నెయ్యి అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచిగా ఇలా కాస్త కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి, హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ మంటను. చూడండి, ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇలా చక్కగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అండి. ఇలా చక్కగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి లడ్డూలు అయితే. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మళ్ళీ ఇలా ప్యాన్కి కాస్త నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ ఒక గరిటెడు ఇలా పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా రాకుంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త లావుగున్నా పర్వాలేదు, కానీ మరీ పల్చగా చేసుకోవద్దండి. చూడండి, ఇలా మంచిగా పైన మూత పెట్టేసి పైన తడి ఆరే వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉంచుకున్న తర్వాత పైన తడి ఆరిన తర్వాత ఇలా కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని తక్కువ ఆయిల్తో మనము ఇలా లడ్డూలు చేసుకోవచ్చండి. ఇలా బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు మంచి కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులో మంచిగా చక్కగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 నేను అన్నీ చేసుకొని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా తుంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్, లేదంటే లడ్డూలు అనేవి సరిగా రావు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలండి. ఇలా నేను అన్ని ముక్కలుగా తుంచుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలు దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని పల్స్ ఇస్తూ కాస్త లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు రవ్వ లడ్డు అనేది చాలా బాగా వస్తుందండి టెక్స్చర్ అనేది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా గ్రైండ్ చేసుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ స్టవ్ మీద చిన్న పోపు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లో బాదం పలుకులు ఇంకా జీడిపప్పు పలుకులు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా కొబ్బరి వేసుకోవాలండి. నేను ఒక ఎండు కొబ్బరిని తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకున్నానండి. ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోవాలండి. ఇక్కడ నేను షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. 1.5 కప్పు దాకా వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుందండి. మరీ స్వీట్గా ఉండకుండా మరీ తక్కువగా ఉండకుండా మీడియంగా ఉంటుందండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పులైనా వేసుకోవచ్చండి. కప్పున్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ముందుగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నానండి. దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ మొత్తం దీంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి బాగా. చూడండి, ఇక్కడ నేను పిస్తా పలుకులు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. తినేటప్పుడు ఆ పలుకులు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు అనేవి. చూడండి, ఇప్పుడు లడ్డూల్లా చుట్టుకోవాలండి. ఇలా 1 by 1 లడ్డూలు చుట్టుకోవాలండి. దీంట్లో మనం ఇంకా ఎక్స్ట్రా పాలు ఏమి వేసే అవసరం లేదండి, నీళ్ళు కూడా వేసే అవసరం లేదు. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు దాంట్లో షుగర్ పౌడర్ కరిగి లడ్డూలు అనేవి మంచిగా బైండ్ అయ్యి ఇలా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. ఎంత బాగా వచ్చాయో చూడండి.
ఇదే విధంగా 1 బై 1 అన్ని లడ్డూలను చుట్టుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. అంత టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి. ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. ఎంత బాగొచ్చిందో, చాలా చాలా బాగుంటుందండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి రవ్వతో చిప్స్ ఎలా చేయాలో చూద్దాం రండి. మిక్సీ జార్ తీసుకున్నానండి. చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలి. 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు స్నాక్స్ అనేది అంత బాగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వను మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలండి. మీరు ఉంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. వేయించినవి కావు, పచ్చివి ఇవి. 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల అరుగుదలకు చాలా మంచిది. ఇంకా ఈ స్నాక్స్లో ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1/2 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఎండు మిరపకాయని కాస్త డ్రై రోస్ట్ చేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. ఇలా నేను తయారు చేసుకొని పెట్టుకుంటాను. దాంట్లోంచి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు మంచి బైండింగ్ కోసం ఒక 1/2 కప్పు దాకా బియ్యపిండి వేసుకోవాలి. ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల స్నాక్స్ అనేది క్రంచీగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఈ స్నాక్స్ అనేది గుల్లగా రావడానికి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలండి. వెన్న అయినా వేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్నది. లేదంటే దీని ప్లేస్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు కూడా మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. లేదంటే ఎక్కువ కారం అయిపోతుంది. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ని మనం ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు స్నాక్స్ రుచి అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ గోరువెచ్చని వాటర్ వేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండికి అయితే పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా గట్టిగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసుకుంటే పిండి అనేది పల్చగా అయిపోతుందండి. అందుకే చూసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి పిండి. మనం చపాతీ ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోనే మనము పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత 3 పిండి ముద్దల్లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక భాగం తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు మనం ఇలా చపాతీ కర్రతోని మనం ఇలా చపాతీలా తాల్చుకోవాలండి. దీనికి పొడి పిండి ఏమీ వేసే అవసరం ఉండదండి. పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనకు తాల్చుకోవచ్చు. చూడండి, ఇలా మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా చపాతీలా తాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా తాల్చుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో బాక్స్ చేసుకోవాలండి. అంచుల్లో ఇలా ఎక్స్ట్రా ఉన్న భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన భాగాన్ని మళ్ళీ పిండిలో కలుపుకొని మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్లో ఇలా చేసి పెట్టండి. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్స్ అనేది. ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మందం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. నేను యూజ్ చేసే ఈ ప్రోడక్ట్స్ మీకు ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో నుంచి ఇలా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను.
చూడండి ఇలా ఫింగర్స్ లాగా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా 1 బై 1 చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు కావాలంటే స్నాక్స్ రెసిపీస్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. కావాలంటే వెళ్ళి టైం ఉంటే చెక్ చేయొచ్చండి. చూడండి అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లోలో ఉంచి ఇలా అన్నీ మనం వేసుకోవాలండి స్నాక్స్ని. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇలా ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత ఇలా మనం టర్న్ చేసుకోవాలండి. వెంటనే ఇలా మనం తిప్పితే విరిగిపోతాయి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలా చేసుకున్న మన స్నాక్స్ని ఒక 10-15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే కప్పు బొంబాయి రవ్వతో ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత బాగుంటాయి. ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలకైతే అస్సలు బోర్ కొట్టవండి. అంత ఇష్టంగా తింటారు. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి. ఎంత గుల్లగా, క్రిస్పీగా, సూపర్గా కుదిరాయి. మన 4th రెసిపీ వచ్చేసి సన్నకార పూసను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను కారపూస కోసము శనగపిండి వాడకుండా ఇలా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, 3/4 కప్పు తీసుకోవాలండి. ఇలా 3/4 కప్పు తీసుకొని పప్పును మనము మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పప్పు తీసుకోవడం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం ఏమీ ఉండదండి తిన్నా కానీ. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనం జల్లించి తీసుకోవాలండి పిండిని. ఏమని గ్రైండ్ కానీ పాటేమో దీంట్లో వచ్చేస్తుందండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల సన్నకార పూస కాస్త సన్నగా వేస్తాం కాబట్టి ఇలా జల్లించి తీసుకోవాలి. అప్పుడే మనకు చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ నేను పుట్నాల పప్పు 3/4 కప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. పొడి బియ్యపిండి తీసుకున్నానండి నేను. ఇంట్లో రెడీ చేసుకున్న పిండిను మీరు బయట కొన్న పిండి అయినా యూజ్ చేయొచ్చండి. 3/4 కప్పు పుట్నాల పప్పుకు మీరు 1 కప్పు అయినా వేసుకోవచ్చండి. 3 కప్పుల బియ్యపిండికి 1 కప్పు పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా బియ్యపిండి కూడా వేసుకున్న తర్వాత ఇలా జల్లించి తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు మురుకులు చాలా గుల్లగా ఇంకా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. ఇలా పిండిని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు ఒకవేళ స్పైసీగా కాస్త తినాలంటే 1 టీ స్పూన్ దాకైనా వేసుకోవచ్చండి కారము. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి మంచి కలర్ కోసము. ఇక్కడ నేను వాము ఒక 1/2 టీ స్పూన్ వామును ఇలా గ్రైండ్ చేసి వేసుకున్నానండి. పొడినైతే సన్నకార పూస సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి ఒకవేళ ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువైనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు క్రిస్పీగా ఇంకా గుల్లగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేడి ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఆయిల్ వేయకపోయినా లేదంటే బటర్ అయినా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు మురుకులు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా పట్టించాలి మనం ఆయిల్ని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ని వేసుకోవాలండి. కాస్త వేడి వాటరే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి మనం పిండిలో వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోతుందండి పిండి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఇక నేను కొద్దిగా వాటర్ వేస్తూ స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నానండి. వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి చేయి కాలుతుందండి, అందుకే ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కాస్త పిండి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ వాటర్ కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సన్నగా ఉండే కారపూస బిళ్ళ తీసుకున్నానండి. ఇలా మిషన్ని ఫిట్ చేసుకొని మనము ఇప్పుడు పిండి వేసేటప్పుడు మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని మనము వేసుకోవాలండి జంతికల గొట్టంలోకి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెషిన్ని ఫిట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా మనము కడాయిలో కారపూసను వేసుకోవాలండి. ఇలా కాస్త వేడి తగులుతుందండి, చూసుకుంటూ వేసుకోవాలి చేతికి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నురగలు తగ్గిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలండి. చక్కగా రెండు వైపులా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. మనము కారపూస వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 అన్ని పిండితో కారపూసను రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంత తిన్నా కానీ పొట్టకు ఇంకా హెవీ అస్సలు అనిపించదండి, ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలకు స్నాక్స్లో ఇచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీగా ఉండే కారపూసను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, తుంచుతూనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయి. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 15 to 20 days వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కట్టించేది, లేదంటే టీ టైమ్ స్నాక్గా తీసుకున్నా కానీ బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.